నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన శుభకార్యాలకు హాజరు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన వివాహ వేడుకలకు హాజరై పలువురి పరామర్శ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి వివాహ శుభకార్యాలకు హాజరు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని శుభకార్యాలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి వేల్పూర్లో జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్ ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికేటి వెంకటేశ్వర గార్డెన్లో వివాహ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు ఆర్మూర్ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి సునీల్ రెడ్డిలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నూతన కిడ్స్ వేర్ను ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ప్రశాంత్ రెడ్డి వివాహ శుభకార్యాలకు హాజరై పలువురు నేతలను పరామర్శించి నియోజకవర్గంలో సందడి చేశారు. ఆర్మూర్ పట్టణంతో పాటు వేల్పూర్, బాల్కొండ, భీమ్గల్ మండలాలలో ఆయన కలియతిరిగారు. అలాగే వివాహ శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, నేతలతో కలిసి ముచ్చటించారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ మీడియం పాఠశాలను నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు నిధులు మంజూరు కావడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాలలోని మౌలిక వసతుల కల్పన కొరకు తరగతి గదులను, పరిసరాలను ఆయన పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు సమస్యలను ఉపాధ్యాయులు పిఆర్ఏఈ భట్టాచార్య అదనపు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఏఈ భట్టాచార్య, ఎంపీఓ జావేద్, వేల్పూర్ జీపీ సెక్రటరీ వినోద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లోని పలువురు కాంగ్రెస్ నాయకుల శుభకార్యాలలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుల శుభకార్యాలకు మరియు వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసి వారితో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలో పలువురు నాయకులను సైతం ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు రాణిస్తారని ప్రముఖ సైకాలజిస్ట్ సాదిక్ అలాం అన్నారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు బెస్ట్ పేరెంటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైకాలజిస్ట్ సాదిక్ అలాం హాజరై విద్యార్థులకు అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రాథమిక స్థాయిలోనే విలువలతో కూడిన విద్యను అందిస్తే మున్ముందు విద్యార్థులు మంచి రంగాల్లో రాణిస్తారని తెలిపారు.
తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకుండా వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, అప్పుడే విద్యార్థులు రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్, పరిపాలనా అధికారి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింల పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా ఆధ్వర్యంలో పెరికిట్ క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం మైనార్టీ సోదరులు ఇఫ్తార్ విందును ఆరగించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీల గురించి పట్టించుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. రానున్న కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, మర్కజ్ కమిటీ సభ్యులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పట్టణంతో పాటు గ్రామాలలో జరిగిన వివాహ శుభకార్యాలలో పాల్గొన్నారు. వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిజాం సాగర్ కెనాల్ గండిపడి ఇళ్లలో నీరు చేరు 15 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని, వారికి నష్టపరిహారాన్ని అందించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాపంత మాస్లైన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిజాం సాగర్ కెనాల్ ఆకస్మికంగా గండిపడి ఉదయం 4 గంటల సమయంలో చుట్టుపక్కల ఇళ్లలో నీరు చేరి తీవ్ర నష్టం జరిగిందని ఆగ్రహించారు. కెనాల్ మొత్తం చెత్తతో నిండి ఉంటుందని, ఏనాడు ఇరిగేషన్ అధికారులు కెనాల్ను పరిశీలించి శుభ్రం చేయించిన దాఖలాలు లేవని అన్నారు. చుట్టుపక్కల ఉన్న సుమారు 15 ఇళ్లలో భారీ ఎత్తున నీరు చేరి ఇంట్లో సామాన్లు సైతం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయని తెలిపారు. గండిపడి నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకొని వారికి నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు నిద్రమత్తును వీడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు అనిల్, నజీర్, బాధితులు, కాలనీవాసులు తదితరులున్నారు. రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి రేపు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి 5 లక్షల రూపాయలు సహాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇరిగేషన్ అధికారులు వచ్చి ఆ గుడిసెల్ని తొలగిస్తామని సర్వే పేరుతోని, కొలతల పేరుతోని బెదిరించడాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మేల్కొని ఆ కెనాళ్లలో ఉన్నటువంటి చెట్లు చెదారాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్. గౌరవనీయుల కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి ఒక మెమోరాండం ఇచ్చాం. వెంటనే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పేసి అధికారులు మాకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా మేము ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆందోళన చేయకుండా ఉంటే ఇది బలహీనతగా అనుకుంటున్నాం. ఇరిగేషన్ వాళ్ళు అయ్యా జాగ్రత్త, గుడిసెలు ముట్టుకుంటే చాలా అక్కడ యుద్ధమే జరుగుతుంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి ఆ గుడిసెలు మాత్రం పేదవాళ్ళై వాళ్ళ రెక్కలే వాళ్ళ ఆస్తి, వేరే ఆస్తి లేదు, దాన్ని తొలగించొద్దు, పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ నిర్మించి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వీనారెడ్డి మాట్లాడుతూ, సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంగమోహన్ చక్రు, సుంకరి రంగన్న, అయ్యప్ప శ్రీనివాస్, సుద్దాల అశోక్, జిమ్మి రవి తదితరులున్నారు. ఆర్మూర్లో హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన గజగట్టుకొని తిరిగిన ఈయన గెలవాలని గజగట్టుకొని తిరిగిన. నేనేమనుకున్నా అంటే ఎలక్షన్ సమయంలో
నిజామాబాద్లో ఒక మీటింగ్ అయింది. అయినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ఏమన్నారు, 1,00,000 ఇల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా మీ ఎంపీని మీరు గెలిపించుకుంటే 1,00,000 ఇల్లులు ఇస్తాను. నేను స్టేజ్ మీద కూర్చొని లెక్కలు వేసుకున్నా. 1,00,000 అంటే 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. 1,05,000 డివైడ్ చేస్తే 1,00,000కి సుమారు 14,000 చిల్లర ఎంతనో వస్తాయి. ఇక నేనైతే మెజారిటీ ఎట్లాగో ఇస్తే ఇంకో 15 కాకపోతే 18 దాకా తీసుకోవచ్చాయేమో అని దాంట్లో ఇక నా ప్రాంతం అంతా కాన్స్టిట్యున్సీలు అందరికీ ఇల్లు కట్టిస్తానని అనుకున్నాను. ఇక కేంద్ర మంత్రి చెప్తే బీజేపీ మంత్రి మళ్ళీ బరాబర్ ఇస్తారేమో అనే భ్రమల అనుకున్నా. ఇప్పటి వరకు ఆయన 5 సంవత్సరాలు అయిపోయింది కరెక్ట్ గా. ఒక్క దగ్గర కూడా ఒక సందర్భం మాట్లాడాలి, ఇల్లు గురించి మాట్లాడలే, ఇక దేని గురించి లేదు. ఇక పసుపు బోర్డు అని పాపం రైతుల గురించి చెప్పారు. వాళ్ళు ఏమన్నారు ఒక మీటింగ్ లా, ఈ దేశంలో సపోజ్ గుజరాత్ లా 18,000 పోతుంది, మన దగ్గర 6,000 పోతుంది. ఈ 18,000కి 6,000కి ఎంత డిఫరెన్స్? 12,000 రూపాయలు. 12,000 నువ్వు ఎన్ని టన్నులు వస్తుందో డైరెక్ట్ నీ ఖాతాలు వేసేస్తామన్నారు. మళ్ళా కేంద్రం బీజేపీ చెప్పింది చేస్తుందేమో అని ఫీల్ అయినా నేను. అదే స్టేజ్ మీద కూర్చున్నా, మళ్ళీ మా రైతులంతా బాగుపడతారేమో. ఏం లేదు, ఇక మనం దాన్ని ఊరు పోయి చెప్పినాం, గెలిపించుకుంటే ఈ రకంగా ఇల్లులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని పాపం ప్రజలు మనం చెప్తే నమ్మిరు. దాన్ని బట్టి ఏం జరగలేదు. ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు భూమన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో సీనియర్ సిటిజన్ ఫోరంలను ఏర్పాటు చేసి 60 ఏళ్లు పైబడిన వారిని సభ్యులుగా తీసుకోవాలని, వారి కష్ట సుఖాల్లో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పాల్పంచుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని, ధ్యానం, యోగా లాంటి వాటిపై అవగాహనను పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు తదితరులున్నారు. మేమందరం పాల్గొని వాళ్ళని ప్రోత్సహించాము. మేము మా నిజామాబాద్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలంతా మేము అందరికి చెప్తా ఉన్నాము. మీరు కూడా అదేవిధంగా చేస్తే సేవ చేసేందుకు చెప్పేసి ఫర్నిచర్ గురించి కూర్చోడానికి మాకు కుర్చీలు ఉన్నాయి, టేబుల్లు ఉన్నాయి, అల్మార్లు ఉన్నాయి, చాలా అవస్థలో ఉన్నాము. ఆ మాట చెప్తే ప్రతి యూనిట్కు గ్రామాలలో ప్రతి యూనిట్ ఎక్కడెక్కడైతే మేము స్థాపన చేయడం జరిగిందో వాళ్ళకి అందరికీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 5వ ఆర్మూర్ డివిజన్ మహాసభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు విఘ్నేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ను సకాలంలో విడుదల చేయాలన్నారు. మహాసభలో భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించి ఉద్యమాలను నిర్వహిస్తామన్నారు. నూతన డివిజన్ కమిటీని 15 మందితో ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జవహర్ సింగ్, సిద్ధార నాగరాజు, ఉపాధ్యక్షులు ముత్యం, నటేష్, కిరణ్, అర్జున్, అజయ్, రమ్య, మమత, లావణ్య, విద్యార్థులు తదితరులున్నారు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నూతన ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంది. మేము ప్రజాపాలనకు కూడా వాళ్ళకి ఏదైతే తెలియజేస్తున్నామంటే ఈరోజు ఇప్పటికి వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకపోతే విద్యారంగం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక పంపడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుర గ్రామంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డిని వేల్పూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ శాలువా పూలమాలతో సన్మానిస్తూ వారు దేవుని కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నామని, రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో దైవజనులందరికీ మంచి సేవలు చేయాలని కోరారు. అనంతరం ప్రార్థనా కార్యక్రమంలో వేల్పూర్ పాస్టర్స్ పాల్గొన్నారు. చైర్మన్ అన్వేష్ రెడ్డిని కలిసిన వారిలో అధ్యక్షులు రేవ సియోను కుమార్, ఉపాధ్యక్షులు రేవ మాణిక్యం, సెక్రటరీ రేవఏ నోవా, జాయింట్ సెక్రటరీ రేవ సిహెచ్ ఐజాక్, ట్రెజరర్ రేవజాన్ విల్సన్ మరియు రేవ జె కాంతయ్య పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ గ్రామంలో సజ్జ పంటను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఏఓ నర్సయ్య మాట్లాడుతూ మండలంలో సుమారు 200 ఎకరాలలో రైతులు సజ్జ సాగు చేశారని అన్నారు. ప్రస్తుత సమయంలో సజ్జ పంటలో కత్తెర పురుగు ఉధృతి అధికంగా ఉందని, సజ్జ పంట ప్రస్తుతం 45-55 రోజుల కంకి ఏర్పడు దశలో ఉన్నదని తెలిపారు. సజ్జ పంటను రక్షించుకోవడానికి శాకీయ దశలో ఎకరానికి 10 నుండి 12 లింగ ఆకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, దీనిలో అమర్చే లూర్ ద్వారా మగ పురుగులు ఆకర్షించబడి బుట్టలో పడతాయని, రైతులు వాటిని చంపేయాలని తెలిపారు. పంట రక్షణ కొరకు క్లోరాంత్రనిలిప్రోల్ 0.4 ml లేదా 0.5 ml సైనాటోరం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పురుగు ఉధృతిని బట్టి వారం తర్వాత 0.25 ml థయోమిథాక్సిన్ మరియు లాంబ్డా సై హలోత్రిన్ లీటర్ నీటికి కలిపి పంట సుడిలో పడే విధంగా పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నర్సయ్య, ఎంఈఓ వినయ్, రైతులు పాల్గొన్నారు. మనకు కెమికల్ మందుల ద్వారా పంటకు పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నాము. దీనిలో భాగంగా మనకు క్లోరాంత్రినిల్ 0.4 ml ఒక లీటర్ నీటికి ఎకరానికి 200 లీటర్లు నీటిలో కలుపుకొని సుడిల్లో పడేటట్లుగా మనకు సజ్జ పంట సుడిలో పడేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. దీని తర్వాత లాంబ్డా 0.25 ml ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక మందు వాడిన తర్వాత మనకు దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత ఇంకో మందు లాంబ్డా మందును పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నాం. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్గట్ల ఎంఆర్ఓ యూసుఫ్, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాళ్లరాంపూర్ సొసైటీ పరిధిలోని రైతులు వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఏ గ్రేడ్ రకం ధాన్యానికి 2,203 రూపాయలు, సాధారణ రకానికి 2,183 రూపాయలు మద్దతు ధర పొందాలని కోరారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయి సచిన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముర్తాన్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు సాయి కుమార ఆచార్యులు, రవి పంతులు, సుధీర్ కృష్ణస్వామిలు మాట్లాడుతూ 3 రోజుల పాటు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం, యజ్ఞ హోమం, పూర్ణాహుతి, దేవతా జలాదివాసం తదితర పూజా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. అలాగే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాప స్వయంభూగా వెలిసింది. ఇక్కడ ఇప్పటిది కాదు, ఇది కొన్ని తరాల నుంచి, అంటే మేము బుట్టకడం నుంచి అప్పటి నుంచి ఉన్నది. దీన్ని విగ్రహ ప్రతిష్టాపన గ్రామ ప్రజలు కలిసి ఈ ఆచార్యులు రవి గారు కూడా దీన్ని ముందుండి గ్రామ ప్రజలు సహకరించేసి ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. తిమ్మపూర్లో మోర్టల్ మండల్ నిజామాబాద్ జిల్లా లోపల అలాగే అర్చకులు కలిసి ఆ స్వామివారి పునః ప్రతిష్టాపన యజ్ఞహోమాలు కూడా పూర్ణంతో సహా 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించేసి అశేషమైన భక్తులతో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు తిమ్మపూర్ గ్రామంలో ప్రజలందరూ పాల్గొని విశేషమైన శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షం పొందినారు.
మోర్తాడ్ మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల మోర్తాడ్ ఎస్ఐ జి అనిల్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని చిన్ననాటి నుండే నిర్దేశించుకొని శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. మాక్లూర్ మండలం దుర్గానగర్ క్రింది తాండాలో పంచాయతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తాండాలో హిందుత్వం 100% ఉంటుందని, పండగలు ప్రకృతితో ఉంటాయని, తాండావాసులు ప్రకృతితో ఉంటారని, ఆలయానికి ప్రహరీ గోడ కోసం అవసరమైన నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆలయ సభ్యులు శాలువాతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సురేష్ నాయక్, రాజశేఖర్, హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో సజ్జ పంటను పరిశీలించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాఖీయ దశలో ఎకరానికి 10 నుంచి 12 లింగార్షక బుట్టలను పంటకు 1 ఫీట్ ఎత్తున ఏర్పాటు చేయాలని, ఇసుక సున్నాన్ని 9:1 నిష్పత్తితో కలిపి ముగి సుడిలలో వేయాలని, పంటలో బాగా ఎదిగిన లార్వాలను గమనిస్తే 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కరిగించి 12 నుండి 14 గంటలు పులియబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ నిహారిక, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కత్తెర పురుగు అనేది మొదటి దశలో చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ బాగా ఎదిగిన లార్వా పురుగులను గమనించినట్లయితే రైతులు యొక్క విషపు ఎర 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లము మరిగించి తర్వాత దానికి థయామిథాక్సామ్ లేదా క్లోరోపైరిఫాస్ అనే మందును యాడ్ చేసుకొని ఈ యొక్క ఉండలను మొగిలో వేసుకున్నట్లయితే కత్తెర పురుగు తీపిదనానికి దాన్ని తిని చనిపోవడం జరుగుతుంది. ఇంకా ఎదిగిన లార్వాలు మన ఈ లార్వా యొక్క పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే రైతులు క్లోరాంత్రనిలిప్రోల్ 80 ml లేదా స్పైనటోరియం 100 ml లేదా లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ థయోమిథాక్సామ్ 100 mlను 200 ఏదేని ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పిచికారీ చేసుకునేటప్పుడు ఈ మొగి సుడిలో పడే విధంగా మందును. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన, వివాహ వేడుకలకు హాజరై పలువురి పరామర్శ. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని శుభకార్యాలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. వేల్పూర్లో జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.